అండ్ ఫస్ట్ నా భార్యకి నా ఫ్రెండ్ వాళ్ళ సంగీత్ పార్టీలో చూసిన. ఆనెస్ట్గా చెప్తే వైట్ డ్రెస్లో సంగీత్ పార్టీలో ఒక అమ్మాయి కూర్చొని ఉన్నది. నా కళ్ళు పోయి లైలా కాలు మీద పడినాయి. ఆ కాలు చూసి అరే కాలే ఇంత అందమైన ఉన్నాయి, ఈ అమ్మాయి ఇంత అందముగా ఉంటది అని అక్కడ నుంచి క్యూరియాసిటీ ఫస్ట్ ఎవరి అమ్మాయి పేరు అమ్మాయిది మొత్తం కనుక్కున్న తర్వాత నేనే ఫోన్ చేసేసి కాఫీకి పోదామా అని అడిగాను. అడిగితే మీరు ఎవరంటే మీకు మొన్న చూసిన సంగీత్ పార్టీలో రైట్ మీతో కాఫీకి పోవాలి అని అర్థమవుతుంది నాకు అంటే లే యు ఆర్ ఎ స్ట్రేంజర్, ఫోన్ పెట్టు అని చెప్తేనే నేను ఒక డైలాగ్ చెప్పిన. ఏం చెప్పినా అంటే తెలుగులో నేను ఎట్లా చెప్పాలి అర్థమవుతలేదు, కానీ నేనేం చెప్పినా అంటే మస్త్ జీవితంలో నీకు కాఫీలో తీసుకోపోవాలి దానికి మొగలు దొరుకుతాయి, కానీ నేను ఒక స్లేవ్ లాగా నీ కాల్ దగ్గర ఉండాలి అనుకుంటున్నా, నాకు ఒక ఛాన్సీ. సో ఒక స్లేవ్ లాగా ఫోన్ చేసిన. ఒకవేళ ఫిరోజ్ ఖాన్ చూస్తే బాహుబలి, నేను ఒక పెద్ద హీరో, పొగరు కాదు రియాలిటీ, నేను ఎవరికి లొంగ, అది నా అలవాటు రైట్. అందరికి ప్రేమ చేస్తా, అందరికి లైక్ చేస్తా, కానీ లొంగను. కానీ ఈ అమ్మాయి నా జీవితంలో రావాలి అని లొంగి నాకు స్లేవ్ లాగా చూసుకో, నీ కాల్ దగ్గర ఉంటా, కాఫీకి పోదాం, స్లేవ్ లాగా ఉంటా, నీ కాల్ దగ్గర ఉంటా చెప్తేనే మళ్ళీ ఫోన్ చేయని చెప్పింది ఈ అమ్మాయి. మళ్ళీ 3 days తర్వాత ఫోన్ చేసిన, ఢాబాకి తీసుకుపోయినా ఫస్ట్ డేట్. అట్లా పరిచయం, అట్లా మళ్ళీ దోస్తి అది లవ్ పోయి రైట్ నాకంటే ఎక్కువ లవ్ లైలాకి అయిపోయింది. అది సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు. సరే, ఇంట్లో పేరెంట్స్ ఒప్పించి చేస్తున్నారా? yes ఒప్పుకుంటారు. ఇంత మంచి ఎట్లా కాదనుకుంటారు. yes దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉన్నది, నా మ్యారేజ్ ఎట్లా అయింది అని. అసదుద్దీన్ వేసి మల్లపల్లిలో అప్పుడు మాది కోర్ట్షిప్ నడుస్తుంది. అప్పుడు దాకా మ్యారేజ్ కాలేదు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నాం. సో అప్పుడు అసదుద్దీన్ వేసి మైక్ పట్టుకొని మన ముస్లిమ్స్ చాలా నమ్ముతారు ఫిరోజ్ ఖాన్కి, ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా అని నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటా లైలా పేరు కూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకోడు, గర్ల్ ఫ్రెండ్ లాగా పెడతాడు, వీడి అలవాటు, వీడు బ్యాడ్ ఫెల్లో, రాంగ్ ఫెల్లో అంటే మోసం చేస్తారు అన్నట్టు చెప్తేనే ఇమీడియట్ గా లైలాకి ఫోన్ చేసిన. లైలా రేపే మన పెళ్లి. పరేషాన్ లైలా, ఏం రేపే పెళ్లి ఎందుకు, తర్వాత చెప్తా, రేపు పెళ్లి రెడీగా, రిసెప్షన్ తర్వాత ఇద్దాం, రేపు పెళ్లి చేద్దాం అని. అప్పుడు షాక్. దాని తర్వాత టోటల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది పరిస్థితి అయింది, మన ఆపోజిట్ పార్టీ ఆ అసదుద్దీన్ ఫెలో, ఆ ఫాల్తూ ఫెలో ఇట్లా లంగా మాటలు మాట్లాడినారు, దానికి ఆన్సర్ ఇవ్వాలి నేను. పెళ్లి చేసుకుందాం, ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి, కానీ ఇప్పుడు టైం వచ్చింది చేసుకుందాం అని ఇమీడియట్ గా నెక్స్ట్ డే వీళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకొని మల్లపల్లిలో సేమ్ జగ అసదుద్దీన్ ఎక్కడి నుంచి మాట్లాడినారు సేమ్ జగ పర్మిషన్ తీసుకొని అసదుద్దీన్ కి చెప్పిన, లంగా ఫెల్లో, ఫాల్తూ ఫెల్లో, ఇప్పుడు నా పెళ్ళం గురించి మాట్లాడితే నీ పెళ్ళం గురించి మాట్లాడతా జాగ్రత్తగా అని అక్కడి నుంచి అసదుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చిన. దాని తర్వాత రిసెప్షన్ మొత్తం అయింది, అది తర్వాత స్టోరీ. కానీ నా పెళ్లి అయిన కారణం అసదుద్దీన్ వేసి. కానీ సార్ ఇక్కడ షాక్ అయింది, మనం మాట్లాడుకుంటే షాక్ అయిన విషయం ఏంటంటే మేడం షాక్ అయ్యారు అనుకున్నాం. మేడం కాదు ఇక్కడ షాక్ అయింది, అసదుద్దీన్ షాక్ అయ్యాడనే చెప్పుకోవాలి. 100%. అసలు ఆయన ఊహించినటువంటి ట్విస్ట్ అనుకోవచ్చు కదా. yes అందరికి ఆ రోజు షాకింగ్. అన్న మీటింగ్ ఎందుకు, మల్లపల్లి సేమ్ ప్లేస్ లో ఎందుకు అని మా కార్యకర్తనే అడుగుతున్నారు నాకు. నేనన్నా సర్ప్రైజ్ రైట్, అసదుద్దీన్ కు ఒక మెసేజ్. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, ఓకే రైట్
ఎందుకంటే నేను ఇంట్లో పెళ్లి చేసినప్పుడు ఉట్టి 2 విట్నెస్లు తీసుకుపోయినా. ఉమ్, మా అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, చేసుకున్నా. ఎంత తొందరగా ఎందుకు అని వాళ్ళు వాడితే ఇది ఇష్యూ, ఉమ్, ఇది నా జిద్దు, ఉమ్. నా జిద్దుకి మీరు ఒప్పుకోవాలి. మీరు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తా పెళ్లి, ఎట్లా చెప్తే ఎట్లా రిసెప్షన్ చేస్తా. కానీ ఈ విషయం మాత్రం కానీ ఈ నేను విషయంలో ఇప్పుడు రైట్ టైం, నాకు పెళ్లి కావాలి, ఉమ్. నేను అసదుద్దీన్కి ఆన్సర్ ఇవ్వాలి. సో అంటే మీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి, ఆ నిర్ణయానికి ఒప్పుకోవాలని చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మీరు. ఎస్, ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. ఒక ఛానల్ కి చెప్పినా అని ఉమ్. ఆ, నాకు కానీ మన ఈ ఫెస్టివల్ సందర్భంగా ఈ పండుగ రోజు మీ మ్యారేజ్ ఏ విధంగా జరిగింది, Yeah. అలాగే ఎట్లా లవ్ చేసుకున్నారు, ఇంత సడన్ గా 1 డేలోనే మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని నమ్మి ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉండడమే కాకుండా తన పేరెంట్స్ కూడా అంతలా మిమ్మల్ని నమ్మారు అంటే గ్రేట్ సార్ మీరు. మ్యామ్, సార్ చాలా గట్స్ ఉన్న వ్యక్తి. స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి కూడా ఇలానే ఇదే యాటిట్యూడ్ తో ఉండేవారా? He's the same. సేమ్. He's the same. His love towards me, his love towards Nampally. When he got married, he told me, first thing, I'm getting married to you. But no expectations.